తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. Twinkle, twinkle, little star, how I wonder what you are. ఏంట్రా నాన్న, నువ్వు భూమికాని కిడ్నాప్ చేద్దాం అనుకున్నావా లేదా? సే yes. Yes sir. నువ్వు పెప్పర్ స్ప్రే వాడదాం అనుకున్నావా లేదా? సే yes. Yes sir. నంబర్ ప్లేట్ లేని ఆటోని వాడదాం అనుకున్నావా లేదా? సే yes. అవునరా నాన్న, అసలు ఇవన్నీ నువ్వు ఎందుకురా చేసావు? భూమిక నిజంగానే ప్రేమించాను సార్. తన్ని ఆటోలో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను సార్. వాడినవన్నీ మారణాయుధాలు, ఫేసులో ఎక్స్ప్రెషన్ ఏమో లవ్ ఫీలింగ్స్. అంటే పోకరిలో మహేష్ బాబు, గీతాంజలిలో నాగార్జున. నువ్వు సూపర్ రా సార్. నిజం సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. నేను ఒప్పుకున్నా. అయితే మరి బయట స్టూడెంట్స్, లోపటి జనాలు, బయట నా ధర్నా, ఇవన్నీ ఎందుకురా? నిన్ను బొక్కలో పెట్టి ఎఫ్ఐఆర్ రాయండి. ఓకే సార్. పద. హలో, గుడ్ మార్నింగ్ డియర్ సిపి. మీకేమైనా ప్రమోషన్ కావాలా? ఇలా అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆఫర్ ఇస్తున్నావంటే ఏదో పని చేస్తున్నావని. సూపర్ కమిషనర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్. అసలు నీకేం కావాలో చెప్పరా? ఓ కమాన్ సిపి గారు, మీ తెలివితేటలు చూసిన తర్వాత సమ్ క్యూరియాసిటీ. మీరు ఆ భూమిక కేసుని వదిలేయండి. అదర్వైజ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి, మీరు ఇబ్బంది పడతారు. ఇదే మాట ధైర్యంగా నా ముందుకొచ్చి చెప్పు. ఇలా ఫోన్లో దాక్కొని చెప్పడం కాదు. ధైర్యమా? ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ కార్ స్టీరింగ్ మీ చేతిలో ఉన్నంత వరకే సిపి. అది అదుపు తప్పి లారీ కింద పడితే యు ఆర్. వార్నింగా? నేను ఇస్తా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి. బీ రెడీ. సీ యు సూన్. ఓకే, సీ యు, బాయ్. మాయదారి మైసమ్మ, నీతో నిజం చెప్పించి ఒప్పిస్తాడి మైసమ్మ. భూమికాని కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్లాన్ నువ్వే చేసావని రేపు కోర్టులో ఒప్పుకోవాలి. తెలియదు సార్. నీ ఇష్టం వచ్చినట్టు స్క్రిప్ట్ మార్చేస్తే ఎలా రా? అది నీ డైలాగ్ కాదు. నువ్వు ఇష్టం వచ్చిన డైలాగ్ చెప్తే మా లాంటి రైటర్ ఏమి చేయాలి? అందుకే టాలీవుడ్ లో ఒకటి హిట్ 9 ఫట్టు. నేను తలుచుకుంటే నీ బొక్కలు విరగొట్టి నీ బాడీని కనిపించకుండా చేయగలను. అందుకే మర్యాదగా నేను చెప్పినట్టు ఒప్పించుకోరా. రేయ్, వాడు చెప్తాడు, నువ్వు వీడియో షూట్ చేయి. ఎస్ సార్. సార్, ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రెడీగా ఉన్నాడా? ఉన్నాడు సార్. ఓకే. ఓకే సార్.
రే మైసమ్మ, ఈరోజు స్టేషన్ మొత్తం హాలిడే ఇచ్చేశాను. అందరినీ మైసమ్మ మహత్యం సినిమాకి పంపించాను. కానీ మైసమ్మని ఇంట్రాగేట్ చేసి పైకి పంపిస్తాను. ఆ? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నప్పుడు తననెవరూ చూడలేదనుకుంటుంది. కానీ నిజం ఏంటంటే దేశమంతా దాన్ని చూస్తూ ఉంటుంది. రే, నువ్వు పర్వట్టడని తెలిసిన తర్వాత కూడా సస్పెండ్ అయిన నీకే మళ్ళీ డ్రెస్ ఇచ్చి నీకే ఈ కేసు ఎందుకు అప్పగించానో తెలుసా? ఒక దొంగ నా కొడుకే ఇంకో దొంగను పట్టుకోగలడు. 10 సెకండ్లలో నిజం చెప్పు, లేదంటే 5 సెకండ్స్లో ఈ బుల్లెట్ నీ తలలో దిగుతుంది. అహం బ్రహ్మాస్మి, ముझे సబ్ మాలూమ్. రాధే కృష్ణ. భూమికాని నువ్వు చంపుదామనుకున్నది ఫైనల్, కానీ ఎలా చేసేవు అన్నది ఒక్కసారి రీకన్స్ట్రక్షన్ చేసి చెప్పగలవా? మంచి బుద్ధి బుద్ధి బుద్ధి. భూమికి నేను ఎందుకు చంపుతాను సార్? ఆమెను సండే కాలేజీకి రమ్మన్నాను సార్, కానీ నేను వెళ్ళలేదు సార్. అయితే నేను చంపినట్టు సార్. నన్ను వెర్రమైసం అనుకున్నావేంట్రా? ఆ అబ్స్కాండింగ్ లో ఉన్న డాక్టర్ని 4 టపి 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 అని పీకారు, కగేశాడు. అంటే ఆ డీల్ గురించి మొత్తం చెప్పేశాడా? అంటే డీలా? ఢిల్లక్క 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 డీల్ డీల్ ఢిల్లక్క ఢిల్లక్క డీల్ ఢిల్లక్క 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 డీల్ డీల్. ఒరేయ్, ఆ డాక్టర్ చెప్పలేదురా, జస్ట్ ఒక చిన్న రాయి వేశాను అంతే. రే పిల్ల కాకి, దిస్ ఈజ్ కాకి. మ్యాటర్ తెలిసాక తెలివైన వాళ్ళు డీల్ కుదుర్చుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు డీలా పడతారు. ఈ కేస్ ఆ వివేక్ గడి మీద తోసే బలమైన ఎవిడెన్స్ సృష్టించు. పైగా వాడు అమ్మాయిని టార్చర్ చేశాడు. ఒరేయ్, నీకెంత అమౌంట్ ఇచ్చారా? అది నీకనవసరం. నీకెంత కావాలో అది అడుగు. ఒరే నాన్న, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది నువ్వు కాదురా, నేను. నిజం చెప్తే సేవ్ చేస్తా, లేదంటే జీవితాంతం సెల్లో వేస్తా. 2000 కోట్లు. 2000 కోట్ల? 2000 కోట్ల? ఒరే హ్యాండ్సము, ఆ అమ్మాయి కోసం 2000 కోట్లు ఇచ్చే పుడింగి ఎవడరా? అమెరికా ప్రెసిడెంటా లేక జపాన్ జాగీర్దారా? చైనా సైంటిస్ట్. ఆ అమ్మాయి బుర్ర విలువది. బుర్ర చించుకోకు, టైం వేస్ట్ చేసుకోకు. నీ ఆఫర్ 200 కోట్లు. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. 2000 కోట్లు, అందులో 200 కోట్లు నీకు ఇచ్చేస్తాను. డీల్ ఓకే. నీకంత ఆఫర్ చేయలేదు కదా. డీల్ 2000 కోట్ల, ఈ అబ్బాయికి 200 కోట్ల. నువ్వెలా అన్నా నాకు వినిపించేది అదే, అది ఫైనల్. ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుందో
అక్కడే రెవెన్యూ కూడా ఉంటుంది. ఇది ఫైనల్. సార్ ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు సార్. 1/3 చూడు, 30 సంవత్సరాల నుంచి ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు జీవితాంతం కష్టపడినా కూడా శాలరీస్, కాంప్లిమెంట్స్, మెమెంటోస్, అవార్డ్స్ తప్ప ఇంకేమీ మిగలవు. అందుకే అవేర్నెస్గా ఆలోచించి కలకత్తా కాన్ఫరెన్స్లో డీల్ ఫిక్స్ చేసుకొచ్చాను. ఇంతకాలం మనం చైనావాడు తెలుసుకుంటూ వచ్చాం. అదే చైనావాడికి ఇప్పుడు మన భూమిక గ్రే సెల్స్ అమ్మబోతున్నాం. సార్ షాక్ అవు. ప్రాజెక్ట్ వర్క్ పిహెచ్డి పేరుతో భూమికకు దగ్గర. మిగతా విషయాలు నేను నడుపుతాను. మీరంత గొప్ప ప్రొఫెసర్ అయ్యుండే ఇలా... సారీ సార్, నేను ఆ పని చేయలేను సార్. తెలిస్తే జైలుకి వెళ్తాను సార్. డీల్ 2000 crores. 2,000 కోట్ల? నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఎలాగో మ్యాటర్ లీక్ అయింది కాబట్టి నేను లేపేస్తాను. పోలీసులు టిప్పిస్తాను. కూర్చో. అపార్ట్మెంట్ రాసిస్తానంటే ఏదో పని చేయడానికి డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. డోంట్ వరీ, గో అహెడ్. గాట్ ఇట్. ఆ 2,000 కోట్లకు ఎంతమంది షేర్ హోల్డర్స్? నేను, ప్రొఫెసర్, అజయ్, డాక్టర్. వివేక్ మీద కేసు ఈజీగా తోసియవచ్చని డైవర్ట్ చేశాను. కేసు డైవర్ట్ చేయడమే కాదు, వివేక్ని ఎన్కౌంటర్ చేయమని ఎస్ఐకి చెప్పావు. కానీ ఆ ఎస్ఐ సిన్సియర్గా నా మనిషి కాబట్టి నాకు చెప్పాడు. నీకు తెలీదు. అసలు ఒరిజినల్ స్క్రీన్ ప్లే చెప్పనా? నువ్వు పెద్ద ఫ్లాష్ బ్యాక్ చెప్పావు. ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పనా? విను.